లేనటువంటి చాలా వ్యక్తులు ఉండిపోతారు. ఆపర్చునిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే ఒక ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఒకటి ఉంది. అది ఎక్కడ ఉందంటే యుఎస్ఏ, అమెరికాలో ఉంటుంది. ఇదే మన స్కూల్ ఎప్పుడో బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చిందో ఆ సంవత్సరంలో మనం ఆన్లైన్ పెట్టినప్పటి నుంచి వాళ్ళు మమ్మల్ని ఫాలో అయినారు. కనీసము చాలా సార్లు వెబ్సైట్లో చెక్ చేయడము, మన స్కూల్ గురించి డీటెయిల్స్ తీసుకోవడము. లాస్ట్ ఒక 3 years బ్యాక్ మేము అప్లై చేసినాం. ఆపర్చునిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో మేము ఒక మెంబర్ కావాలి, మా పాఠశాల పిల్లలకి మీ దగ్గర మీకు అటువంటి మెటీరియల్లో లేదా ఎడ్యుకేషన్ సపోర్ట్స్ కావాలని అప్లై చేస్తే వాళ్ళు ఇయర్లీ వన్స్ 3 years కంటిన్యూగా వచ్చి ఇక్కడ విజిట్ చేసినారు. అమెరికా నుంచి వచ్చి విజిట్ చేసి లాస్ట్ 3 months బ్యాక్ వాళ్ళు మాకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చినారు. ఏమి ఇచ్చినారంటే, అయ్యా ఏపీలో 2 స్కూల్ కౌంట్ చేసుకున్నాము, మా ఆర్థికంగా కానీ మెటీరియల్గా కానీ మీకు ఏం సపోర్ట్ చేయాలో 2 స్కూల్ కౌంట్ చేసుకున్నాము. అది ఒకటి చిత్తూరు జిల్లాలో వినాయక స్కూలు, ఇంకొకటి విశాఖ జిల్లాలో ఒక స్కూల్ కౌంట్ చేసుకున్నామని చెప్పి మాకు తెలపడం చాలా సంతోషమైన విషయం ఉంది. అదే మాకు తెలిపిన తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ కాల్ చేసి, మదనపల్లిలో మీకు మీటింగ్ జరుగుతుంది, మీ టీచర్స్ కూడా వచ్చినారంటే మీ టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించి మీ పిల్లలకి అయినటువంటి మెటీరియల్ కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పినారు. అదేవిధంగా మా టీచర్స్ ఇక్కడి నుంచి తీసుకుపోవడం జరిగింది, మీటింగ్ కూడా జరిగింది, టీచర్స్కు ట్రైనింగ్ ఇచ్చినారు. దాదాపు ఒక 2.5-3 లక్షల రూపాయల మెటీరియల్ మనకి ప్రొవైడ్ చేయడం ఫస్ట్ బ్యాచ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మెటీరియల్ ఎట్లా ఉందంటే, పిల్లల్ని స్ట్రెస్ చేయకుండా, ఎక్కువ కష్టం పెట్టకుండా ఆ మెటీరియల్ ఇచ్చేస్తే పిల్లల్ని ఆడుకుంటూ నేర్చుకుంటారు. ఆడుకునేటువంటి విధంగానే ఉంటుంది, అంటే నేర్చుకునేటువంటి ఎడ్యుకేషన్ మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది. అది ఏ విధంగా పని అవుతుందంటే, మీకు ఎవరికైనా ఇంకా ఐడియా ఉండి ఖచ్చితంగా చూడాలంటే ఈ ల్యాబ్ ఇక్కడ తీసి పెట్టినాము, థియేటర్లో ఉంటుంది, వరుసగా జోడించి పెట్టినాము. మీరు అందరూ కూడా లోపల వెళ్ళి అది ఎలాంటి మెటీరియల్ అవుతుంది, మళ్ళీ మన పిల్లలు దీన్ని యూజ్ చేస్తూ ఫ్యూచర్లో ఎట్లా డెవలప్మెంట్ అవుతారనేది కూడా మళ్ళీ మీరు ఫాలో చేయండి. దాని మీద ఏమవుతుంది, ఎవరీ 3 months కూడా మనకి అక్కడి నుంచి అమెరికా ఇంకా మనకి మెటీరియల్ వస్తాయి, మన పిల్లలు చదువుకుంటారు దాన్ని యూజ్ చేస్తూ. తర్వాత ఇది ఏ సబ్జెక్ట్ కాన్సెప్ట్ పైన ఉందంటే అన్ని సబ్జెక్ట్ ఉంటుంది, ఎక్సెప్ట్ తెలుగు ఉండదు అక్కడ. ఎందుకంటే అమెరికాలో తెలుగు లేదు, ఇంగ్లీష్ ఉంది, సైన్స్ ఉంది, సోషల్ ఉంది, మ్యాథ్స్ ఉంది. ఇంగ్లీష్లో కూడా గ్రామర్, ఎక్సలెంట్ గ్రామర్ ఇచ్చినారు. ఇది ఏ విధంగా ఇచ్చినారు, మెటీరియల్గా ఇచ్చినారు, DVD ఫిలింలు వేసి చూపించే DVDగా ఇచ్చినారు, కొన్ని ఆడుకునేటువంటి మ్యాచింగ్ టైప్స్ ఇచ్చినారు, క్రియేటివ్ థింక్ చేసి వాళ్ళు చేసేటువంటి కొన్ని మెటీరియల్ కూడా ఇచ్చినారు. ఇదంతా మన సాధ్యం కాదు, మన డబ్బు ఇచ్చినప్పుడు కూడా కాదు. అంటే అన్ని స్కూల్లో ఉండేదానికైనా ఎక్కువ నేను మెటీరియల్ కొని పెట్టినాను అనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది తెలిసినా కూడా దీంట్లో అడిషనల్ మనకు దొరికినటువంటి బెస్ట్ లక్ ఏమంటే, ఈరోజు ఆపర్చునిటీ ఎడ్యుకేషన్ మనకి కొలాప్స్ అయింది. అది ఎంతవరకు ఉపకారం అవుతుంది అంటే, ఫస్ట్ నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అక్కడ ఉంటే ఆపర్చునిటీ ఫౌండేషన్ కింద జాయిన్ అయినటువంటి పిల్లలు ఎవరి రిపోర్ట్స్ అమెరికాకు పోతుంది. గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, మళ్ళీ 10 years తర్వాత ఈ ప్రాబ్లం మీ దగ్గరికి వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే నేను చెప్తాను. ఈసారి ఫస్ట్ స్టాండర్డ్లో ఉండేటువంటి అబ్బాయి అమెరికాకి కొలాప్స్ అయినప్పుడు ఆయన రికార్డు పూర్తిగా అమెరికాకు వెళ్తుంది. వెళితే ఆయన ప్రతి మూమెంట్ ఏం చేస్తారో అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అదే మరి అక్కడ ఫస్ట్ స్టాండర్డ్ అబ్బాయి ఏం చేస్తారో దాన్ని కూడా డిస్ప్లే వీళ్ళు చూపించడం కూడా జరుగుతుంది. మన పిల్లలు అమెరికాలో చదువులేరు, అమెరికాలో ఏం చెప్పిస్తారు, ఏం చదువుతారు పిల్లలు, అది ఇక్కడ వీడియో ద్వారా, ఆన్లైన్ ద్వారా పిల్లలు దీన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏముంటుంది అని కమ్యూనికేషన్ జరుగుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేపిస్తాం. వీళ్ళు క్రియేటివ్గా కొత్తగా థింక్ చేసేటువంటి మెటీరియల్ అంతా ఆన్లైన్లో డిస్ప్లే చేసి చేపిస్తూ ఉంటాం. దీనికి అప్రిషియేషన్ జరుగుతుంది. ఆ నుంచి కంగ్రాచులేషన్, యువర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ సంథింగ్ దెన్ వెరీ బెటర్ టు అవర్ స్టైల్. మా పిల్లలతో పోల్చుకున్నప్పుడు మీ పిల్లలు ఎక్సలెంట్గా చేసినారని వాళ్ళు అప్పుడప్పుడు అప్రిషియేట్ చేస్తారు, సర్టిఫికేట్లు పంపిస్తారు, మీకు ప్రైజ్లో కాంప్లిమెంట్స్ కూడా పంపిస్తున్నారు. ఎవరు బెటర్గా చేస్తారో వాళ్ళు. అందరికీ ఉండేది కాదు, అందరికీ అనేది మా పిల్లలు కూడా ఉన్నారు కదా సార్ క్లాస్లో, మా పిల్లలు మీరైతే చెప్తారు ఫస్ట్ క్లాస్ అని, మా పిల్లలకు రాలేదు, డల్గా ఉండే పిల్లలకు వచ్చిందండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో కొంతమంది పిల్లలకు డిఫరెంట్ మైండ్ ఉంటాయి. ఎందుకంటే ఇది లాస్ట్ కూడా ఇక్కడ క్రియేషన్ మాకు ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. ఏమంటే ఆ పేరెంట్స్ వచ్చినా రాకపోయినా దయచేసి అర్థం కావద్దండి. ఒక క్లాస్లో నిజంగానే చాలా డల్ స్టూడెంట్గా గోల్డ్ మెడల్ వచ్చింది, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్. చాలా బ్రైట్గా చదివే వాళ్ళు ఫీల్ అయినారు పిల్లలు. వాళ్ళు
సబ్జెక్టులో రాసినారు. డల్గా ఉండే అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చింది, బ్రైట్గా చదివే అబ్బాయికి గోల్డ్ మెడల్ రాలేదు. వాళ్ళ పేరెంట్స్ నాతో ఫోన్ చేసి గొడవ కూడా చేసినారు. మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ కదా, ఎందుకు రాలేదు? అయ్యా నా చేతులు కాదు, ఇక్కడి నుంచి రాస్తాం పేపర్ ఢిల్లీ ఎక్కడ పోతుంది, అది కరెక్షన్ చేస్తారో కూడా మాకు తెలియదు. కరెక్షన్ చేస్తారు, ర్యాంక్ పెట్టి వాళ్ళకి వస్తుంది. వచ్చినప్పుడు ఎట్లా చదువు లేని వాళ్ళకి వస్తుందంటే ఆ థింకింగ్ మైండ్, ఆ మైండ్ ఎట్లా ఉంటుందో దాన్ని థింక్ చేసి వాళ్ళు ఎవరు క్రియేట్ అక్కడ రాస్తారు ఆన్సర్, దాన్ని పెట్టి మార్క్ పడిపోతుంది. కొంతమంది గుడ్డిగా రాస్తారు, ఇది ఉండొచ్చా థింక్ చేస్తారు, ఆప్షన్ ఉంటుంది ఏబిసిని. కొంతమంది ఏ ఉంటుంది ఒక యూగల్ థింక్ చేస్తారు, అది నిజంగానే ఏ పడిపోతే మనం ఏం చేయలేము. ఒకడు ప్రాక్టీస్ చేసి ఏ బిఏ కనపెట్టి మళ్ళీ కనపెట్టి ఒరిజినల్ ఆన్సర్ రాసినప్పుడు వాడు 1 అవర్లో 100 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే ఆ 100లో 10 12 కరెక్ట్ ఉంటుంది. ఒకడు గుట్టిగా ఏని అనుకొని బీని అనుకొని సీని అనుకొని ఏదో పెట్టుకొని పోతాడు, వాడు 30 మార్కులు తీసేస్తాడు, వాడు పాస్ అయిపోతాడు. దానికి జవాబారి స్కూల్ కాదు, పేరెంట్స్ కాదు, టీచర్స్ కాదు. చాలా మంది ఇది నెగిటివ్గా థింక్ చేస్తారు, అట్లా అనుకోవద్దండి దయచేసి. ఇది దీని తర్వాత అయితే మీ పిల్లల యాక్టివ్ పూర్తిగా వెబ్సైట్లో పెడతాము, ఆన్లైన్లో వాళ్ళు చెక్ చేస్తారు. ఆ పిల్లలు మీ క్లాస్ సూటబుల్ పిల్లలు అక్కడ ఏం చేస్తారో మీకు ఇక్కడ కమ్యూనికేషన్ చేయడం కూడా జరుగుతుంది. మళ్ళీ సిస్టర్ స్కూల్ కౌంట్ అవుతుంది. సిస్టర్ స్కూల్ అంటే ఏమంటే ఆడ ఒక అమెరికాలో ఒక స్కూల్ కౌంట్ చేసుకుంటాం. మన వినాయక మరి అక్కడ ఒక వినాయక ఉంటుంది అనుకోండి, అది వినాయక ఉంటుంది, ఏదో స్కూల్ పేరు ఉంటుంది. ఆ స్కూల్ని మన స్కూల్తో జతపరుస్తారు. అక్కడ థర్డ్ స్టాండర్డ్లో 30 మంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ థర్డ్ స్టాండర్డ్లో 30 మంది పిల్లలు ఉన్నారు. ఈ 30 మంది పిల్లలకు 1:1 అనేది ఫ్రెండ్ ఏర్పాటు చేస్తాం. అక్కడ ఏదో ఒక పేరులో ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ రఘుని ఒక అబ్బాయి ఉన్నాడు, రఘుకి అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వీడు ఇక్కడ నుంచి కమ్యూనికేట్ చేస్తాడు, నేను ఇలాంటి ప్రోగ్రామ్ ఇట్లా చేస్తా ఉన్నాను, ఇట్లా చదువుతా ఉన్నాను, మా టీచర్స్ ఇది నేర్పించినారు, మేము మార్కెట్ తీసుకున్నాము, మా యాక్టివిటీలో ఉందని వీడు చెప్తాడు. ఆ స్టూడెంట్ అక్కడ మాకు ఏం నేర్పించినారో వీళ్ళకి చెప్తా ఉంటాడు. దీంట్లో కమ్యూనికేట్ ఎక్కువ అవుతుంది. వీళ్ళకి పిల్లలు ముఖం చూసుకోరు, వీళ్ళు చెప్పింది వాయిన్ వింటాడు, వాయిన్ చెప్పింది ఇట్లా వీళ్ళు వింటాడు. ఇది సిస్టర్ స్కూల్ ప్రోగ్రామ్ అని పెట్టినారు. ఈ ప్రోగ్రామ్ లో కూడా మన పిల్లలు యాడ్ అవుతారు. తర్వాత ఇదంతా చేస్తూ వస్తే ఫస్ట్ స్టాండర్డ్ అడ్మిషన్ అయిన అబ్బాయి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ ఆపర్చునిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లో యాడ్ అవుతూ వాడు 10th కంప్లీట్ అయ్యి బయట వచ్చినప్పుడు 30 మంది స్టూడెంట్కి ఒక స్టూడెంట్ అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్ మనకి ఇస్తారు. అమెరికాలో మన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అది మీ పిల్లలు కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, నా అబ్బాయి కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఎవరనేది కాదు. ఆ 30 మంది పిల్లలు ఎవరు టాప్ స్టూడెంటో వాళ్ళకి ఒక్క స్టూడెంట్కి అమెరికాలో ఇంటర్మీడియట్ ఇంకా ఇక్కడ 10th అవుతాడు, ఇంటర్మీడియట్ ఇంకా వాడు పీజీ వరకు ఎంత హైయెస్ట్ రేంజ్ చదువుతాడో టోటల్గా అమెరికా ఎక్స్పెన్స్ చేసి మీ పిల్లల్ని అక్కడ చదివిస్తారు. ఎవరి పిల్లలు ఒక 10 years తర్వాత అదే నేను చెప్పినాను, అప్పుడు మీకు ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. నా పిల్లలు బాగా చదవలేదా, మా పిల్లలకి అవకాశం దొరకలేదే, వాళ్ళకి మాత్రం అమెరికా అవకాశం దొరికింది, మా పిల్లలు దొరికింటే అయ్యిందో అట్లనే మీరు బాధపడతారు. అది బాధపడేదే అప్పుడు కాదు, ఇప్పటి నుంచి బాధపడాలి. మీ పిల్లలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలని నేను చెప్తాను, అందుకే వినండి. ఎందుకు మీరు బాధపడాలని చెప్తాను. ఇప్పుడు లాస్ట్ వీక్ 4 days ఎగ్జామ్ జరిగింది, అందరికీ తెలుసు, మెసేజ్ పెట్టినాను. మనదైతే ఆన్లైన్ కమ్యూనికేషన్ కంపల్సరీ అందరికి మెసేజ్ వస్తుందా లేదండి? పేరెంట్స్ ఎవరు వచ్చింది లేదనేది చెప్పాలి. వస్తుందా? అందరికీ మెసేజ్లు పెడతాం, టైం టేబుల్ ఇస్తాం, డైరీలో రాస్తాం. ఎగ్జామ్కి దాదాపు 30 మంది పిల్లలు రాలేదు. ఎగ్జామ్కి దాదాపు 30 మంది పిల్లలు రాలేదు. ఆ 30 మంది పిల్లలకి మేము ఏం చేసేది, ప్రోగ్రెస్ కార్డులో ఆబ్సెంట్ వేయాలి. ఆబ్సెంట్ వేస్తే మీరేమంటారు, సార్ ఎగ్జామ్ స్కూల్ రీబ్యాక్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టమంటారు. అటెండెన్స్ ఆబ్సెంట్ ఉంటే మార్క్స్ కార్డులో మాత్రం మార్క్ వేయాలంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా, మేము ఒప్పుకుంటాము. ఆన్లైన్ ఎట్లా ఎంట్రీ అవుతుంది? ఆన్లైన్ అంటే ఈ రోజు జరిగిన కార్యక్రమం ఈ రోజు ఎంట్రీ అయిపోవాలి, రేపు ఈ రోజు డేట్ చేసే కాదు. అవుతుందా సార్? పాసిబిలిటీ ఉందా? మీరే చెప్పండి. ఈ రోజు డేట్కి రేపు వచ్చి పని చేసేది అవుతుందా? నిన్న డేట్కి ఈ రోజు చేసేది కాదా? కానే కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆప్షన్ లేకుండా పిల్లల్ని పంపించేది మీరు ఫస్ట్ ముందుకు రావాలి. తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే, ఇక్కడ మాకేమో మీ దగ్గర ఉండేదానికైనా మా దగ్గర పిల్లలు ఎక్కువ టైం ఉంటారు, మేము ఒప్పుకుంటాం. ఖచ్చితంగా పేరెంట్స్ దగ్గర అయితే మార్నింగ్ 1 hour 1.5 hour ఉంటారు ఇంట్లో, ఈవినింగ్ 1 hour 1.5 hour మీ ఇంట్లో ఉంటే ఎక్కువ నిద్రపరుస్తారు. ఎక్కువ టైం ఎవరితో ఉన్నారో మాతోనే ఉన్నారు. అంటే మాతో ఉంటే కూడా మాకు సమస్య ఒకటి ఉంది, అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలంటే, మేము 8 periods అనేది 9 periods నడుస్తాం. ఇక్కడ 9 periodsకు 45 minutes వేసినాం. అన్ని స్కూల్ హై స్కూల్ 10 గంటలకు అయితే మేము 9 గంటలకే స్కూల్ నడుస్తాం. మీకు అందరికీ తెలుసు. అన్ని స్కూల్ 3:30కి వదిలితే నేను 4 గంటలకే వదులుతాను, హాఫ్ అన్ అవర్ లేట్గానే వదులుతాను. ఇట్లా దూరం నుంచి వచ్చే పేరెంట్స్ ఇప్పుడు కూడా కొంతమంది వచ్చినారు, కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము నడపలేని పరిస్థితి కూడా బార్డర్ బస్సు నడుపుతాం. 7 నుంచి 29 కిలోమీటర్లు. 29 కిలోమీటర్లు బస్సు త్రూగా నడపాలంటే కూడా కనీసం మాకు 35 నిమిషాలు 40 నిమిషాలు అవుతుంది. ఎక్కడ స్టాప్ కాకుండా
ఉంటే ఆ 35 నిమిషాల బస్సు జర్నీ టైంలో 35 చోట్ల నిలపాలి మనం. ఒక చోటకు 1 నిమిషం అనుకుంటే కూడా 35 నిమిషాలు బస్సు ఆగుతుంది. 35 70 నిమిషాలు. 70 నిమిషాలు అంటే 1 గంట 10 నిమిషాలు. 7 గంటలకు బయలుదేరే బండి 7:10కి బయలుదేరుతుంది. ఇక్కడ 8:20కి వస్తుంది. 1 గంట 10 నిమిషాలు. కరెక్ట్ గా ఎక్కడ బ్రేక్ కాకుండా రైల్వే